హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లాంగ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. యాక్టివిస్ట్‌లుగా ఉన్నారు. చాలా యాక్టివిజంగా చాలా ఈవెంట్స్‌కి వెళ్లారు. ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటారు. అవేర్‌నెస్ కోసం, సెన్సిటైజేషన్ చేయడం కోసం. సో, ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నేనసలెప్పుడూ యాక్టివిజంలో ముందుకు రావాలని, లేకపోతే హుహు. ఒక రైట్స్ కోసం పనిచేయాలని ఎప్పుడూ అనుకోలేదు. బికాజ్ చిన్నప్పటి నుంచి నాకు ఆ అవసరం లేకుండే. యాహ్! కానీ నేనొకసారి బయటకొచ్చిన తర్వాత, లేకపోతే నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఇలాగా, హ్మ్. అప్పుడు అర్థమైంది ఎంత హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందని. అవును. నేను చాలా పొలిటికల్ మైండ్‌సెట్‌గా మాట్లాడతాను. మనకి కాస్ట్, రిలీజియన్ బేస్డ్‌గానే చాలా డిస్క్రిమినేషన్ యెస్. జరుగుతున్న కంట్రీలో మనం పేరుకే సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని మాట్లాడుకుంటా ఉంటాం. హ్మ్. సో నాకెప్పుడైతే మా పేరెంట్స్ ద్వారా ఆ వివక్షత జరిగిందో, లేకపోతే నాకెప్పుడైతే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశానో, హ్మ్. తిను ముందుకు తీసుకెళ్ళాడు. ఈవెంట్స్‌కి అటెండ్ చేయడం, చలో వెళ్దాం మనం ఫస్ట్ రిలేషన్‌షిప్‌లో స్టార్ట్ అయినప్పుడు మనం 4 గోడల మధ్యలో మనం ఎందుకు కూర్చోవాలి? మనం కూడా ముందుకెళ్దాము, మనం కూడా చూద్దాము అని చెప్పేసి. హ్మ్. ఆ ప్రోత్సాహము ముందుకెళ్ళాము. ఎప్పుడు ఇంకా వెనకాలకి తిరగలేదు ఇక. 10 ఇయర్స్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో 9 ఇయర్స్ మేము యాక్టివిజంలోనే పనిచేస్తా ఉన్నాము. మేము ఒక సంస్థను ఏర్పాటు చేయడం మై జరిగింది. మై నెక్స్ట్ క్వెషన్ అదే. మొబేరా ఫౌండేషన్ స్టార్ట్ చేసారా? అసలు స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? సో, ఏం వర్క్స్ చేస్తారు దాని త్రూ మొబేరా ఫౌండేషన్ త్రూ? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ హ్మ్. 2014లో మనం 13లో వి మెట్ హ్మ్. సారీ 14లో వి మెట్ హ్మ్. అండ్ 15 నుంచి మొబెరా స్టార్ట్ అయింది. ఓకే. ఆ టైంలో లైఫ్‌లో వి బోత్ వేర్ స్టూడెంట్స్. అప్పుడు ఓకే. నేను కూడా సెకండ్, థర్డ్ ఇయర్, తను కూడా అప్పుడప్పుడే హ్మ్. ఇంజినీరింగ్ అయిపోయింది అట్లా. హ్మ్. సో, ఇది ఆర్గనైజేషన్ ఫార్మ్ చేయాలి, ఎంత దూరం తీసుకురావాలి, ఏదో ఒకటి చేయాలని నిజమే మైండ్‌లో లేదు. యెస్. అప్పుడు మనం కొంతమంది ఫ్రెండ్ అయ్యాం. సో, హ్మ్. ఫ్రెండ్ అయినప్పుడు గూడా మనం కలుస్తూనే ఉంటాం కదా! అవును. ఆ టైంలో ఏదో ఒక రోజు మనం కలిస్తే, ఇప్పుడు నీకు కూడా ఇట్లని చాలా స్టోరీస్ వింటూనే ఉంటాం కదా! అనిల్ తన స్టోరీ చెప్పారు. నేను నా స్టోరీ చెప్పినా. అలాంటి వాళ్ళ స్టోరీ కూడా వింటే అనుకున్నా ఇప్పుడు మన సపోర్ట్ సిస్టమ్ ఏం లేదు. టు బి హానెస్ట్ 2015లో దేర్ వాస్ నో లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్ లేదు. ఒక యెస్. 1 ఆర్ 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యెస్. అది కూడా ఒక ఇట్ వాస్ ఎ కలెక్టివ్ గ్రూప్. ఏదో సమ్ ఎన్‌జీఓ లాగా ఇలాంటి లేదు మన కమ్యూనిటీకి. సో, నేను అప్పుడే మనం కూర్చొని ఒకసారి ఆలోచించుకున్నాం. అసలు ఏంటి మనం ఈ కమ్యూనిటీలో ఉన్నాం కరెక్టే గానీ మాలాగే చాలామంది ఉంటారు కదా కమ్యూనిటీలో. సో, అట్లాగే ఇప్పుడు మాకైతే కొంచెం ధైర్యం వచ్చింది. మనం కొంచెం మాట్లాడుకుంటున్నాం, కలుస్తున్నాం. కానీ వాళ్ళైతే ఇంకా ధైర్యం లేదు. ఎందుకంటే మనం గూడా ఆ కమ్యూనిటీలోనే ఉన్నాం. నేను చాలా మందితో కలిసినాం అప్పుడు. అప్పుడు వాళ్ళకి నా గురించి తెలిసిందంటే, మీరు కొంచెం ఇట్లా పని చేస్తుందంటే, వాళ్ళు మా దగ్గర ఫ్రెండ్ ఉంటే గూడా వాళ్ళు మాకేమన్నారంటే, "నువ్వు పిచ్చానా? ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు? ఇది ఆ! చేస్తే నీకు ఇష్యూ వస్తది. ఇది మనది కాదు. మనం జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. దాని తర్వాత పెళ్లి చేసుకుందాం, అమ్మాయితో సెటిల్ అయిపోదాం." హ్మ్. ఆ థాట్ ప్రాసెస్ ఉంది. సో, నాకు అర్థమైంది ఇది కరెక్ట్ థాట్ ప్రాసెస్ కాదు. అవును. మన గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో, అది ఎలా వస్తది? అవేర్‌నెస్‌తోనే వస్తది. ఎందుకంటే బయట మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ గురించి గానీ, ఎల్‌జీబీటీ గురించి గానీ ఎక్కడ లేదు. ఏ అవును. బోర్డైనా సరే ఎక్కడ లేదు. అప్పుడు అయితే ఇంకా లేదు. అవును. సో, ఎలా తెలుసుకుంటారు? మీడియా రిప్రజెంటేషన్ కూడా ఇందాక మీరు మాట్లాడితే, హ్మ్. మీడియా రిప్రజెంటేషన్‌లో గూడా బాలీవుడ్ అయినా సరే, టాలీవుడ్ అయినా సరే, ఎక్కడైనా సరే ఒక నెగెటివ్ లాగే చూపించినాడు గే అవును. కమ్యూనిటీకి. యెస్. ఇప్పుడు చాలా మార్పొచ్చింది. హ్మ్. ఇప్పుడైతే బాలీవుడ్ అయినా సరే, ఇంకా టాలీవుడ్‌లో గూడా ఇంకా అసలు అలాంటి మూవీస్ రావట్లేదు. నేను రావట్లేదు. కొన్ని యెస్. లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి అలాంటి మూవీస్ చూడట్లేదు. చూడట్లేదు. బాలీవుడ్‌లో చాలా పాజిటివ్ మూవీస్ యెస్. వస్తున్నాయి. చాలా యెస్. అంటే చాలా. యెస్. ఇప్పుడు ఏ సీరీస్ అయినా సరే, ఏ మూవీస్ అయినా సరే, ఆ గే రిప్రజెంటేషన్ చూపిస్తున్నారు. అది చాలా చూపిస్తున్నారు. ఇంకా అది సెపరేట్‌గా గే మూవీ కాకుండా హ్మ్. నార్మలైజ్ చేస్తున్నారు. యెస్. ఇది ఒక ఒక పార్ట్ అన్నమాట. పార్ట్. అట్లా చూపిస్తున్నారు. చాలా ఇప్పుడు థింగ్స్ హావ్ చేంజ్డ్. బట్ ఆ టైంలో రిప్రజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది కమ్యూనిటీ హ్మ్. గురించి. సో, ఆ ఒక్క థాట్ ప్రాసెస్‌తో లెట్స్ డూ సంథింగ్ అని కమ్యూనిటీ కోసం కొంచెం అవేర్‌నెస్ మన మన దాంట్లో అప్పుడు కాంటాక్ట్స్ లేవు. ఎవ్వరు పెద్దవాళ్ళు కమ్యూనిటీ కూడా లేదు. తెలీదు. యెస్. ఇప్పుడైతే ఉన్న కాంటాక్ట్స్ మన కమ్యూనిటీలో ఉన్న కాంటాక్ట్స్ ఆ టైంలో అస్సలు లేదు. ఏదో వి వేర్ జస్ట్ స్టూడెంట్. యెస్. చాలా అన్నీ మా ఏజ్ వాళ్ళే 19, 20, 21 అలాంటి ఏజ్‌లోనే ఏదో ఒక చేద్దామని ఫ్లాష్ మాబ్ చేసినాం ఫస్ట్. హ్మ్. ఎందుకంటే ఫ్లాష్ మాబ్ ఆర్ట్ ఈస్ ఎ ఈజీ వే ఆఫ్ ప్రమోటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యెస్. అవేర్‌నెస్. అది ఒక మైండ్‌లో పెట్టి ఫస్ట్ ఎల్‌జీబీటీ తెలుగు స్టేట్‌లో
ఉస్మానియా యూనివర్సిటీ బయట మనం చేసినాం, అది గ్రాండ్గా వచ్చింది. అక్కడ నుంచి వి థాట్ లైక్ ఓకే ఫ్లాష్ మాబ్ చేసినాం, అవేర్నెస్ ఎలా తీసుకోవాలి, ముందు కాలేజ్లో వెళ్ళినాం, కాలేజ్ యూనివర్సిటీ కార్పొరేట్స్లో అవేర్నెస్ సెషన్స్ వర్క్షాప్ తీసుకున్నాం. దాని తర్వాత సరే ఏదో ఒకటి ఇది నడుస్తుంది కాలేజ్లో అవేర్నెస్ అన్నీ ఓకే, కానీ కమ్యూనిటీ స్ట్రెంగ్త్ కూడా సైడ్ బై సైడ్ చేయాలి. ఎన్ని రోజు వరకు కమ్యూనిటీ అదే బెగ్గింగ్లో ఉంటుంది, కమ్యూనిటీ చూసి మీరు అందరు ఇట్లానే అని అనుకుంటారు. మన కమ్యూనిటీ పర్సన్ కూడా CEO పొజిషన్లో కూర్చుంటేనే మార్పు వస్తుంది. ఆ థాట్తో మన ఫౌండేషన్ విత్ ఇన్ ద ఫౌండేషన్ మనం ఒక శిక్షా స్థాన్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. దాంట్లో ఉన్న స్కిల్స్కి ఇప్పుడు కొంతమందికి మేకప్ ఇష్టం, కొంతమందికి పెయింటింగ్ ఇష్టం, కొంతమందికి జూట్ బ్యాగ్ ఇష్టం, కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ స్టడీస్ జావా ఇలాంటి, కానీ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా లేకపోతే పైసలు లేకున్నా వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. సో వీ ట్రై టు గెట్ ఇన్ టచ్, కొంతమందితో టచ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి ట్రైనర్స్ తీసుకొని వచ్చి ఫ్రీగా మన కమ్యూనిటీకి ఆ కోర్సెస్ ఇప్పించి సర్టిఫికేట్ ఇచ్చినాం. అప్పుడు కూడా ఇంకొక థాట్ వచ్చింది, సరే సర్టిఫికేట్ వచ్చింది కానీ సర్టిఫికేట్తో ఏం చేయాలి, సర్టిఫికేట్ ఒక ఇంట్లో ఒక కబర్డ్లో పెట్టుకొని ఉంటే మాకు జాబ్ రాదు, మాకు బ్రెడ్ అండ్ బటర్ రాదు. దాని తర్వాత విత్ ఇన్ ద ఫౌండేషన్ మనం ఒక ప్రాజెక్ట్ ఉపాధి కూడా స్టార్ట్ చేసినాం. ఉపాధి వి ఆల్ నో తెలుగులో ఉపాధి ఏంటి. సో దానికి ఒక బ్రిడ్జ్ లాగే తయారైనా మనం కార్పొరేట్కి ఇంకా కమ్యూనిటీకి. కార్పొరేట్ వాళ్ళు ఉంటూనే ఉంటుంది, అంటే మీ కమ్యూనిటీ నుంచి వచ్చారా అది మాకు ఎలా తెలుస్తుంది, వీఆర్ రెడీ టు గివ్, మనం రెడీయే మీ కమ్యూనిటీకి జాబ్ ఇప్పేదానికి, కానీ మీరు కమ్యూనిటీ నుంచి వచ్చారా అది మాకు ఎలా తెలుస్తుంది. అట్లానే కమ్యూనిటీ కూడా ఇదే వ్యాలిడ్ క్వశ్చన్ అడిగినానంటే ఏ కార్పొరేట్లో, ఏ స్టార్టప్లో, ఏ హోటల్ ఇండస్ట్రీ, ఏ ఏవియేషన్ ఇండస్ట్రీ కమ్యూనిటీ ఫ్రెండ్లీ ఉంది అది మాకు ఎలా తెలుస్తుంది. ఇది వ్యాలిడ్ క్వశ్చన్ టూ సైడ్లోనే. అప్పుడు మనం బ్రిడ్జ్గా మధ్యలో వచ్చి వాట్ వీ డెడ్, వీ నో ద కమ్యూనిటీ, వీ ఆల్సో నో ద పీపుల్ హూ ఆర్ కార్పొరేట్లో సెన్సిటైజ్ చేసిన ఉన్న కంపెనీస్ ఉన్నాయి. అప్పుడు లాస్ట్ గత 2 yearsలో 400+ పీపుల్, డిఫరెంట్ కంపెనీ స్టార్టప్స్, హోటల్ ఇండస్ట్రీ, జస్ట్ నాట్ ఇన్ హైదరాబాద్, ఐటీసీ హోటల్తో మనం కొలాబరేట్ చేసి, అది 5-star హోటల్ అనమాట. ఐటీసీ ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కూడా 2 yearsలో 400 members we were able to place in different company. సో ఈ అన్ని చేద్దామని అప్పుడు థాట్ రాలేదు, కానీ జస్ట్ స్టార్ట్ చేసినాం, ఏదో ఒక చేంజ్ చేయాలి సొసైటీలో, అది చేస్తూనే ఉన్నాం, ఆపర్చునిటీ వస్తూనే ఉన్నింది. అవసరంకి మనం అది మోల్డ్ చేసి ప్రాజెక్ట్గా తయారు చేసి కమ్యూనిటీకి హెల్ప్ చేస్తున్నాం. ఇట్స్ వెరీ గ్రేట్. యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక కాలువ దాటాలన్నా బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అది క్రియేట్ చేస్తారు మన కమ్యూనిటీ కోసం. ఇకపోతే మన మొబైరా ఫౌండేషన్ త్రూ మీ ఇద్దరు కూడా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఈవెంట్స్ కానీ చేస్తారు. నేను కూడా కొన్నిటికి అటెండ్ అయ్యాను. ఇట్స్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.